గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం మంచి ఇడియం ఒకటి నేర్చుకుందాం. అదేంటంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఈజ్ మాస్టర్ ఆఫ్ నన్ అని. చాలామంది వినుంటారు ఈ ఇడియం లేకపోతే యూసేజ్. ఏంటిది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటే? దే హ్యావ్ ది ఎబిలిటీ అండ్ స్కిల్స్ ఇన్ వేరియస్ థింగ్స్ బట్ దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. మనం చాలామందిని చూస్తాం, చాలామంది అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు, కానీ దానిలో ఎక్స్పర్టీస్ ఉండదన్నమాట. అంటే పూర్తిగా డీప్గా వెళ్ళి చేయలేరు, బట్ వాళ్ళు అన్ని పనులు చేస్తారు. టీచింగ్ చేస్తారు, ఇంటి పనులు చేస్తారు, గార్డెనింగ్ చేస్తారు, పాటలు పాడతారు, రకరకాలుగా చేస్తారు, కానీ దానిలో ఎక్స్పర్టీస్ ఉండదు. అంటే పూర్తి నైపుణ్యం అనేది వాళ్ళకి ఉండదన్నమాట. అన్ని పనులు చేసేవాళ్ళు మనం ఏమంటాం అంటే ఈజ్ ఎ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని చెప్పి అంటాం. ఈజ్ ఎ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ హీఈస్ ఎ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఈజ్ మాస్టర్ ఆఫ్ నన్. మాస్టర్ కాదు, దానిలో అన్ని పనులు వాళ్ళు చేయగలుగుతారు అనేటువంటిది మనకి ఇడియం అనమాట. సో గుర్తుపెట్టుకోండి, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఎవడన్నా అన్ని పనులు చేస్తున్నాడు అనుకోండి, వాడిని ఏమంటామంటే మనం జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని చెప్పి అంటాం. గుడ్ డే టు యూ ఆల్.